ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సివిల్ సప్లైస్ అధికారుల తనిఖీలుండవు. సమాచారం ఇచ్చినా కూడా పట్టించుకోరు. విజిలెన్స్ అధికారులు తమకు అసలు సంబంధమే లేదంటారు. రెవెన్యూ ఆఫీసర్లు లైట్ తీసుకుంటారు. కానీ వీళ్లంతా రేషన్ మాఫియాతో టచ్ లో ఉంటారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం వాళ్లకు అండగా నిలుస్తోంది. ఇంతకీ నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా ఆగడాలకు కారణమేంటి? పేదలకు అందాల్సిన బియ్యం ఎందుకు పక్కదారి పడుతున్నాయి? నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. నెలలో మొదటి 15 రోజుల పాటు జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని పెద్ద మిల్లులకు తీసుకొస్తారు. అక్కడే పాలిష్ చేస్తారు. బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాక్ చేసి జిల్లాతో పాటు బయట ప్రాంతాలకు బియ్యాన్ని పంపిస్తున్నారు. 2 రోజుల క్రితం అనంతసాగర్ మండలం నుంచి కొవ్వూరు సమీపంలోని ఇనుమడుగు వద్ద ఉండే రైస్ మిల్లుకు వెళుతున్న 190 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. వాహనాలను వదిలేయాలని స్థానికంగా ఉండే రైస్ మిల్ ఓనర్ పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కొడవలూరు, ఇందుకూరుపేట, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెంలోని రేషన్ బియ్యాన్ని చంద్రశేఖరపురంలోని ఓ రైస్ మిల్లుకు తరలిస్తారు. జిల్లా వ్యాప్తంగా బియ్యం మాఫియా చెలరేగిపోతోంది. అధికారులు మాత్రం మామూలు మత్తులో జోగుతున్నారు. సివిల్ సప్లైస్ శాఖలోని డీటీలకు లారీలను తనిఖీ చేసే అధికారం ఉంటుంది. వారు కూడా మాఫియాకు లొంగిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల 2 వాహనాలను పట్టుకున్న అధికారులు జాయింట్ కలెక్టర్ అనుమతి లేకుండానే రిలీజింగ్ ఆర్డర్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతలు రేషన్ మాఫియా అండదండలు బలంగా ఉండడంతోనే అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. నెల్లూరులో ఉండే విజిలెన్స్ అధికారులు సైతం నెలవారీ మామూళ్లకు అలవాటు పడ్డారు. కోవూరుతో పాటు ఆత్మకూరు, ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో కూడా రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. ఆత్మకూరులో నెలకు 80% బియ్యం బ్లాక్ మార్కెట్కి వెళుతోంది. ముఖ్యంగా అనంతసాగర్ మండలంలో అత్యధికంగా బియ్యాన్ని సేకరిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నెలకు 913 టన్నుల బియ్యం పక్కదారి పడుతోందని అధికార వర్గాలే చెబుతున్నాయి. అధికార పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇందులో పాత్రధారులుగా ఉన్నారు. అధికారులు మామూళ్ల మత్తులో నుంచి బయటకు వచ్చి అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు జనం.